ఓం నమ శివాయ. పరమాత్మను తలుచుకుందాము. సో, ఆయన ద్వారా వచ్చే శక్తితో మనకి సబ్జెక్ట్ భగవానుడు ఏ ఉద్దేశంతో చెప్పారో, ఆ ఉద్దేశంతో మనకి జ్ఞానం అర్థమవ్వాలి. ఆయన ఆత్మజ్ఞానం చెప్పేటప్పుడు మనం అది దేహ జ్ఞానం అని అనుకుంటే, పరమాత్మ చెప్పిన అర్థం మనకి అవగాహనలోకి రానప్పుడు ప్రాక్టికల్ లైఫ్ అన్నది కూడా దెబ్బతింటది. కాబట్టి మన స్థితిని పరమాత్మ స్థితితోటి సమానంగా పెట్టాలి. దానికి మనం చేయవలసిన సంకల్పాలు: నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. ప్రతి ఎపిసోడ్ లో ఇదే ముఖ్యము. మీ జీవితంలో కూడా శక్తి అవసరం. నేను చెప్పే జ్ఞానం మీకు కూడా తెలుసు. శాంతితో వ్యవహరించాలని మీకు తెలుసు, ప్రేమతో వ్యవహరించాలని తెలుసు. కానీ ఆ శక్తే మనకిప్పుడు కావాలి. మనలో ఉందది. కానీ ఏమంటే అహంకారం ద్వారా కప్పబడింది. దాన్ని తీసేసామంటే స్వధర్మం బయటకు వస్తుంది. సో అది తీసేయాలి అంటే దానికి భగవంతుని యొక్క శక్తి అవసరం. సో కాబట్టి నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. సో ఈ రకంగా కిరణాలు మన ఆత్మలోకి, మన చుట్టూ వ్యాపిస్తూ ఉంటాయి. సో ఈ రకంగా చేయాలి. సో ఇంట్లో చేసేటప్పుడు ఆయన శక్తి మీలోకే వస్తుందని అనుకోకండి. ఆ రకంగా శక్తి వచ్చేటప్పుడు ఇల్లంతా కూడా వ్యాపిస్తూ ఉంటది. సో ఊరికే ఇంట్లో వాళ్ళు తెలుసుకోవాలి, చెయ్యాలని కాకుండా మీరు చేయడం మొదలు పెట్టండి. ఇది ఎవరైతే వింటున్నారో మీరు చేస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క దివ్య కిరణాలు ఇల్లంతా వ్యాపించి, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఆ దివ్య కిరణాలను అబ్జార్బ్ చేసినప్పుడు, గ్రహించినప్పుడు స్వతహాగా ఆయన గురించి తెలుసుకోవాలన్న ఆ కుతూహలం, ఇంట్రెస్ట్ వస్తుంది. ధర్మాన్ని తెలుసుకుని మనసా వాచా కర్మన 3 రకాలుగా ధర్మ మార్గంలో నడుస్తారు. కాబట్టి ఏ ఇంట్లో అయినా ఎవరో ఒకరు మొదలు పెట్టాలి. మొదలు పెడితే ఆ తర్వాత అందరూ వస్తారు. సో నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, పవిత్ర స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, జ్ఞాన స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, సుఖ స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ఆనంద స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శక్తి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శక్తి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నా దగ్గర సమయం అనే ఖజానా ఉన్నది. నా దగ్గర శక్తి యొక్క ఖజానా ఉన్నది. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. నా దగ్గర ధనం సమృద్ధిగా ఉన్నది. నేను సఫలత స్వరూపాన్ని. సఫలత నా జన్మసిద్ధ అధికారము. సంకల్పాల యొక్క తీవ్రత తగ్గిపోతే మనశ్శాంతి అనుభవంలోకి వస్తుంది. సో రాత్రి పడుకునేటప్పుడు కూడా ఈ సంకల్పాలు చేసి ఇదే ఆలోచనతోటి, అంటే నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి అని చెప్పేసి తండ్రిని తలుచుకుంటూ పడుకున్నప్పుడు, నిద్దట్లో కూడా భగవంతుని తలుచుకున్నప్పుడు దాన్ని యోగ నిద్ర అన్నారు. యోగం అంటే ఏంటి? ఆత్మ పరమాత్మని తలుచుకోవడం. సో ఇక్కడ రోజంతా గడిచాక శరీరం అలసిపోయింది కాబట్టి శరీరం విశ్రాంతి తీసుకుంటుంది, గాని ఆత్మ మెలకుగానే ఉంటది.
శరీరంలో ఉన్న ఆత్మ మనం తెలుసుకుంటుంది ఆత్మజ్ఞానం ఇది. సో అప్పుడు ఆత్మ పరమాత్మ స్మృతిలో ఉన్నప్పుడు అది ఏ ఆలోచనలు చెయ్యదు, ఎంతో శాంతిని అనుభవం చేస్తుంది, శాంతిగా మనకి నిద్ర కూడా వస్తుంది. దీన్నే యోగ నిద్ర అంటారు. సో కాబట్టి అందరూ ఈ 9 గంటల క్లాస్ ఏదైతే ఉందో కంపల్సరీగా అది చెయ్యండి అని నేను మరీ చెప్పడానికి కారణం కూడా అదే. సో రోజంతా దినచర్యలో మనం స్టార్ట్ చేయడమే పరమాత్మ స్మృతితోటి స్టార్ట్ చేస్తాము. ఇల్లు శివాలయం అనుకుంటాము, సేవా సంబంధికులు అనుకుంటాము, తినే విధానము, ఆచార వ్యవహారాలు, ఆ తర్వాత పడుకునేటప్పుడు. ఆ పడుకునేటప్పుడు కూడా నేను తలుచుకునే పడుకుంటే ఆత్మ పరమాత్మ స్మృతిలో నిద్రిస్తుంది, నిద్రపోతాం కాబట్టి అది యోగ నిద్ర అవుతుంది. ఈ లెక్కన నిరంతరం మనము భగవంతుని స్మృతిలో ఉండి కర్మలు ఆచరిస్తాం కాబట్టి సంతోషం శాశ్వతంగా ఉంటుంది, శాంతి శాశ్వతంగా ఉంటుంది. దాన్నే యోగ నిద్ర అంట. సో ఇప్పుడు ఈ రోజు క్లాస్లో భగవంతుని యొక్క అవతరణ గురించి మనం ఏదైతే విస్తారంగా తెలుసుకుంటూ ఉన్నామో, నిన్నటి క్లాస్లో అసలు ఒక వ్యక్తిని ఆధారంగా తీసుకుని రావాల్సిన అవసరం ఏమొచ్చిందన్న విషయం గురించి తెలుసుకున్నాం మనం. సో ఈ రోజు ఆయన అవతరించిన తర్వాత ఏ రకంగా మనల్ని కాపాడతారు అంటే ధర్మాన్ని బోధించి, ధర్మాన్ని తెలియజేస్తారు. సో ఇప్పుడు అవతరించాల్సిన అవసరం ఏమొచ్చిందంటే మనకు ఆ ధర్మం తెలియకపోవడం వల్ల మనము ఆ ధర్మం యొక్క గీతని అంటే అధర్మం వైపు అంటే పరధర్మంలోకి వెళ్ళిపోయాం. స్వధర్మంలో ఉన్న ఆత్మ పరధర్మంలోకి వెళ్ళింది అని అంటే ఏదైతే ఆ భగవంతుడు మర్యాద అన్న గీత గీశారో ఆ గీతని దాటామన్నమాట. అంటే హద్దుల్లో ఉండాల్సిన మనము అవి దాటేసామన్నమాట. అంటే శాంతితో వ్యవహరించాల్సిన మనము క్రోధంతో వ్యవహరిస్తున్నాం, సంతృప్తితో వ్యవహరించాల్సిన మనము లోభంతో వ్యవహరిస్తున్నాం, స్వస్థితిలో స్వధర్మంలో వ్యవహరించాల్సిన మనం ఆత్మాన్న స్థితిలో వ్యవహరించాల్సిన మనం అహంకారంతో అంటే భగవంతుడు చెప్పిన ఏదైతే ఆ ధర్మాన్ని ఉందో దాన్ని దాటాం మనం. సో ఈ రకంగా మనం ఆయన చెప్పిన ధర్మాన్ని దాటి పరధర్మంలోకి వచ్చాము అని చెప్పడం కోసం రామాయణంలో లక్ష్మణుడు సీతకి ఆ గీత గీసినట్టు చూపించారు. సో ఇప్పుడు దానికి సంబంధించిన చిత్రం చూపించి నేను మీకు వివరిస్తాను. సో భగవంతుడు ఎందుకు వచ్చారు, మనం ఏం చెయ్యాలన్న విషయం కూడా మనకు తెలియాలి. ఇదే భగవద్గీత ప్రాక్టికల్ లైఫ్. సో రామాయణం ప్రాక్టికల్ లైఫ్, మహాభారతం ప్రాక్టికల్ లైఫ్ ఇదే అవుతుంది. కానీ మెయిన్ జ్ఞానం వచ్చింది భగవద్గీతలో కాబట్టి ఈ సిరీస్ పేరు భగవద్గీత ప్రాక్టికల్ లైఫ్ అని పెట్టారు. సో ఇప్పుడు రామాయణంలో సీత అంటే శ్రేష్ఠ ధర్మాన్ని పాటించే ఆత్మ, స్త్రీ కాదు. నేను అందుకే మళ్ళీ స్టేట్మెంట్ రిపీట్ చేస్తున్నాను. భగవద్గీత, రామాయణ, మహాభారతాలు వీటిని ఆత్మకు వర్తింపజేస్తే రైట్ ఆన్సర్స్ వస్తాయి, శరీరానికి వర్తింపజేస్తే రాంగ్ ఆన్సర్స్ వస్తాయి. సో సీతను పంచవటిలో చూపించారంటే పంచతత్వాలతో చేసిన శరీరంలో ఆత్మ. ఏ ఆత్మ సీత? పంచవటిలో రాముడితోటి లక్ష్మణుడితోటి కలిసి ఉన్నట్టు చూపించారు. సో రాముడు అంటే ఎవరు ఇక్కడ? పరమాత్మ రాముడు. లక్ష్మణుడు అంటే ఎవరు? మన యొక్క జీవిత లక్ష్యము. లక్ష్యం ఏంటి ఇక్కడ? నరుడి నుండి భగవద్గీత దేనికి బోధించాడు అర్జునుడికి? నరుడి నుండి నారాయణుడి స్థితికి. నారాయణుడు అంటే సంపూర్ణ సంపన్న స్థితి. అది సంపన్న స్థితి అంటే దైవీ గుణాలతోటి సంపూర్ణంగా ఉండడం, సంపన్నంగా ఉండడం. సంపూర్ణ స్థితి అంటే ఏ బలహీనతలు లేవు. అంటే ఇప్పుడు ప్రపంచంలో ఏవైతే ఈ కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలు ఉన్నాయో వాటిని జయించిన వాళ్ళు. అందుకే నారాయణుని చూపించేటప్పుడు ఆ శేషశయ్య పైన చూపిస్తారంటే పాములు ఆయనకి నీడలాగా ఉన్నట్టు, కాటేసినట్టు అట్లా ఏం చూపించరు. ఎందుకని అని అంటే అవి కంట్రోల్లో ఉంటాయి. సో ఇప్పుడు ఏదైతే భగవంతుని అవతరణ అని చెప్పేసి చెప్తున్నామో వాళ్ళు ఈ ప్రపంచంలో వస్తారు. ఆ ధర్మస్థాపన చేసేటప్పుడు ఈ కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలు తమో ప్రధానత అన్నది పీక్స్ లో ఉంటాయి. ఉచ్చస్థ అంటే ఎక్కువ ఉన్న ఈ స్థితిలో కలియుగం అంటేనే కలహాలు ఉన్నా కానీ వాళ్ళని ఏమి చేయరంటే ఈ భగవద్గీత తెలుసుకుని వాళ్ళ పురుషార్థం చేసి జయిస్తారు. అందుకే అర్జునుడికి ఏం చెప్పాడు? నీలో ఉన్న మోహాన్ని జయించు, అంతర్యుద్ధం చెయ్యన్నారు. అలా చేసిన వాళ్ళనే భగవంతుడు ఆధారంగా తీసుకున్నా అంటే ఆ రకంగా అందరికీ చెప్తారు. సో ఆజ్ఞాకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పాటిస్తారు. సో ఆ నరుడి నుండి నారాయణుడు అవ్వడమే ఇక్కడ మన లక్ష్యం. సో ఆ లక్ష్యం అనేది చూపించడం కోసమే ఇక్కడ లక్ష్మణుణ్ణి పెట్టారు. పెట్టిన తర్వాత
ఇక్కడ భగవానుడు ఈ రోజు భగవద్గీత చెప్తుంది మనం పూర్తిగా ఆత్మాన స్థితిలో ఉండి ఆ సంపన్నంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే సంపన్నంగా సంపూర్ణ స్థితిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే యాక్చువల్గా దేనికోసం పరిగెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, డబ్బు కోసమని, పరువు కోసమని, ప్రతిష్ట కోసమని, మనుషులతోటి మంచితనంతో ఉండాలని, అంటే రిలేషన్షిప్స్, బంధుత్వాలు, స్నేహాలు నిలబడాలని ప్రతి దానికి తపన పడాల్సి వస్తుంది. ప్రతి దానికి పరిగెట్టాల్సి వస్తుంది. అవసరం లేదంటాడు భగవంతుడు. యద్భావం తద్భవతి అంట 2వ చాప్టర్ లో 47 శ్లోకంలో చెప్పుకుందాం డీటెయిల్ గా తర్వాత. అంటే మీరు ఏ భావనతో ఉంటే అది జరుగుతుంది. మీరు కర్మలు ఆచరించండి. కర్మణ్యేవాధికారస్తే అంటే మీరు కర్మలు ఆచరించండి, ఫలితం అదే వస్తుంది. మన వరకు మనం పరిగెట్టాల్సిన అవసరం లేదు. మనం దానికోసము భగవంతుణ్ణి కోరాల్సిన అవసరం లేదు. కానీ చేస్తున్నాం మనం. వెళ్ళి భగవంతుడి దగ్గర ఏం కోరుకుంటున్నాము? ఉద్యోగం కావాలి, అమ్మాయికి పెళ్ళవ్వాలి, అబ్బాయికి పెళ్ళవ్వాలి, ఉద్యోగం రావాలి, పిల్లలు, డబ్బు, సమస్యలు, ఆరోగ్యము, ఇట్లా ప్రతిదీ వెళ్ళానని అడుగుతున్నాం. కానీ యాక్చువల్గా ఏంటంటే జ్ఞానాన్ని తెలుసుకుని ఆయన నుంచి శక్తి తీసుకుని కర్మలు ఆచరిస్తే అవే వెతుక్కుంటూ వస్తాయి. అది ఎలా అన్నది మనం ప్రాక్టికల్ లైఫ్ తెలుసుకుంటూ ఉన్నాం. సో ఇక్కడ మన యొక్క స్థితిని ఇక్కడ సీత ద్వారా చూపించారు. సీత పరమాత్మని ఏం కోరింది ఇక్కడ? నాకు ఆ మాయ లేడి, ఆ జింక కావాలని కోరింది. మనం ఏదైతే ఇప్పుడు భగవంతుని దగ్గరికి వెళ్ళి నాకు కావాలి అని చెప్పి కోరుతున్నామో అదే రకంగా మన ఆత్మ యొక్క స్థితిని చూపించాడు వాల్మీకి మహర్షి అక్కడ. సో సీత పరమాత్మని అది అది మాయలేడిని కోరుకున్నా. మాయలేడి బంగారు లేడి, దాని పేరు మారీచుడు అని పెట్టారు. సో మారీచుడు అన్న రాక్షసుడు. సో అంటే ఏం చెప్పదలుచుకున్నారు ఇక్కడ? సో మారీచుడు అంటే మారీచికానంటే ఎండమావులు అంటారు చూసారా? ఎండమావులు అంటే మనకు కొంత దూరం నుంచి ఎండలు ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ నీళ్లు ఉన్నట్టు నీటి యొక్క అలల్లాగా కనిపిస్తుంది. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ నీళ్లు ఉండవు. సాధారణంగా ఎడారుల్లో ఉంటది. చాలా ఎండాకాలం ఉన్నప్పుడు ఆ రకంగా కూడా నీటి అలలు కనిపిస్తుంటే ఆ నీళ్ళు అనుకుని చూస్తాం కానీ అవి నీళ్లు ఉండవు. అది ఎండమావులు అంటారు. మృగతృష్ణ అని కూడా అంటారు. మృగతృష్ణ అని ఎందుకు అంటారంటే మృగం అంటే ఇక్కడ యాక్చువల్గా జింకలు, అవి ఎప్పుడు నీటి కోసం పరిగెడుతూ ఉంటాయి. సో ఆ రకంగా పరిగెట్టినప్పుడు ఒక్కోసారి ఏమైందంటే అక్కడ నీళ్లు లేకపోయినా నీళ్లు ఉన్నాయి అనుకుని భ్రమపడుతూ ఉంటారు. సో ఇక్కడ అదే జరిగింది. ప్రపంచంలో ఎన్నో జంతువులు ఉంటే జింకనే ఎందుకు చూపించాల్సి వచ్చింది వాల్మీకి అని అంటే మృగతృష్ణ అంటే లేని దాన్ని ఉన్నట్టు ఇక్కడ ఆలోచిస్తున్నాం మనం. సో అందుకోసం అని చెప్పేసి సో ఈ మృగతృష్ణ అన్నది ఏదైతే ఉందో ఎండమావులు. సో ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఈ ప్రాపంచికల సుఖాల కోసమని, ప్రపంచం యొక్క ఆకర్షణ కోసం అని చెప్పి పరిగెడుతూ ఉన్నాం. సో ఇక్కడ పరమాత్మ ఏమంటున్నారు? మనకు జ్ఞానాన్ని తెలియచేసి, ఇప్పుడు మన కర్మ ఫిలాసఫీ తెలుసు. ఏ బీజాన్ని అయితే నాటుతామో అదే ఫలం వస్తుంది. ఇక్కడ మీకు స్క్రీన్ మీద వేసి చూపిస్తున్నారు. సో ఏ బీజాన్ని అయితే నాటుతామో అదే ఫలం వస్తుంది. ఒక బీజాన్ని నాటితే ఎన్నో ఫలాలు వస్తుంది. బీజాన్ని ఇప్పుడు నాటితే కొంతకాలానికి. దీని గురించి కూడా మనం విస్తారంగా తెలుసుకున్నాం. కానీ సందర్భం వచ్చినప్పుడు అంతా నేను మళ్ళీ చెప్తూ ఉంటాను. సో ఈ రోజు మనకు కావలసిన ఈ మెటీరియలిస్టిక్ కంఫర్ట్స్, ఈ ప్రాపంచిక విషయాలు ఏవైతున్నాయో మనం ఇవి చేస్తూ పోతూ ఉంటే మనకు తిరిగి వచ్చేస్తాయి. మనకు డబ్బు కావాలి అనుకుంటే మనం దానాలు చేస్తే తిరిగి వస్తుంది. మనకు సంబంధాలు స్నేహంతో కూడుకునే ఉండాలంటే అందరితోటి స్నేహం అన్న దైవీ గుణంతో ఉంటే అవి తిరిగి వస్తాయి మనకి. ఆరోగ్యం కావాలి అని అంటే మనం నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని చెప్పి శ్రద్ధ తీసుకుని ఆ తర్వాత ఇతరుల ఆరోగ్యం కోసం కూడా మనం వాళ్ళకి వరదానాలు ఇవ్వడము, లేకపోతే వాళ్ళ ఆరోగ్యం కోసం అని చెప్పేసి మనము సేవలు చేయడము, ఇలాంటివి చేసినప్పుడు అవి మనకి తిరిగి వస్తాయి. మరి మనం ఏది చేస్తే అది మనకి తిరిగి వచ్చినప్పుడు మరి భగవద్గీత దేనికోసమని, రామాయణ మహాభారతాలు దేనికోసం అని రాశారు అని అంటే ఇప్పుడు ఇక్కడ ఏదైతే సీత చెప్తున్నంటే ఆత్మ
భగవద్గీత చెప్పేటప్పుడేమో అర్జునుడు అని చెప్పి చూపించారు. రామాయణం రాసేటప్పుడేమో ఆత్మని చెప్పడం కోసమని సీతని చూపించారు. సో సీత ఇక్కడ పరమాత్మని ఏం కోరుకుంది? నాకు ఆ బంగారు లేడి కావాలని చెప్పి, అంటే మనం ఈ రోజు భగవంతుణ్ణి ప్రాపంచిక సుఖాలు కోరుతున్నాం. ఆ విషయం చెప్పడం కోసమని జింకను వాడారు. సో ఈ పురాణాల్లో ఎక్కడెక్కడైతే జంతువుల్ని వాడారో, ఎందుకు ఆ రకంగా జంతువుల్ని చూపించారు అని అంటే, వాటి యొక్క అంటే మనలో ఉన్న స్వభావాలని చెప్పడం కోసం జంతువుల్ని వాడారు. గజేంద్ర మోక్షంలో ఏనుగును వాడారు. ఎందుకని అంటే, ఏనుగంటే అంత పెద్ద సైజు అని అంటే మన అహంకారం యొక్క సైజు అంత ఉంది అని చెప్పడం కోసం ఏనుగును వాడారు. రామాయణంలో ఇక్కడ జింకను వాడారు. ఎందుకు జింకను వాడారు అని అంటే, ఆ జింక అన్నది ఎప్పుడు పరిగెడుతూనే ఉంటది, ఎప్పుడు పరిగెడుతూనే ఉంటది. సో ఈ రోజు ఆ రకంగా మనము పరిగెడుతున్నాం. సో పరిగెట్టాల్సిన అవసరం లేదు అంటున్నారు. ఆ తర్వాత సీత రాముణ్ణి కోరుకుందా అది కావాలి అని చెప్పి. ఈరోజు మనము పరమాత్మని కోరుకుంటున్నాం, మాకు అది కావాలి ఇది కావాలి అంటే ప్రపంచం యొక్క ఆకర్షణని కోరుకుంటున్నాం. అందుకే కర్మణ్యవాధికారస్తే మా ఫలం, అంటే మీరు కర్మలు ఆచరించండి అవి వస్తాయి అంటున్నారు. అవి చెయ్యకుండా ఊరికే ఇప్పుడు ఆరోగ్యమే చూసుకుందాం, పొద్దంతా అలా కూర్చుండిపోయి ఎక్సర్సైజులు లేకుండా ఊరికి అతిగా తినేసి చేసేసి పెట్టి ఆరోగ్యాన్ని పాడు చేసుకుని ఇప్పుడు మాకు ఆరోగ్యం ఇవ్వని పూజలు చేస్తాము. సో అది ఆయనను అడిగినప్పుడు జ్ఞానాన్ని ఇస్తాడు ఆయన. కానీ ఆరోగ్యం కోసమని ఈ రోజు పరిగెడుతున్నాం, డబ్బు కోసం పరిగెడుతున్నాం, ప్రతి దానికి పరిగెడుతున్నాం. పరిగెడుతున్నామని చెప్పడం కోసం జింకను పెట్టాడు, అది ఎప్పుడు పరిగెడుతూ ఉంటుంది. సో ప్రపంచం యొక్క ఆకర్షణ. సో భగవంతుణ్ణి కావాలంటే ఏమని కోరుకోవాలి అని అంటే, ఆయనే కావాలని కోరుకోవాలి. అందుకే మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ముందు ఆ విషయం చూపించారు. ఏమని? అర్జునుడు దుర్యోధనుడు ఇద్దరు వచ్చినప్పుడు అర్జునుడు పరమాత్మ కావాలని కోరుకున్నాడు, దుర్యోధనుడు అక్షౌణి సైన్యం అని కోరుకున్నాడు. సో పరమాత్మని కోరుకున్నప్పుడు ఏమైపోతుంది? ఆయన మన తోడు ఉన్నప్పుడు, కర్మలు ఆచరించినప్పుడు, ఆ ధర్మం వైపు ధర్మ మార్గంలో నడిచి మనము మనసా వాచ కర్మలు ఆచరిస్తే అన్ని మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. అటువంటి ఆత్మలే సత్యుగానికి వెళ్తారు. అటువంటి ఆత్మలే సత్య త్రేత ద్వాపర కలియుగాలంతా సుఖపడతారు. భగవంతుడు ఓటేసేది వాళ్ళకి. సో ఈ దుర్యోధనుడు ఎవరైతే అక్షౌణి సైన్యం ప్రజాబలం మీద వస్తామంటున్నారో వీళ్ళు కలియుగంలో వస్తారు. సో ప్రజాస్వామ్యం ఎప్పుడు స్టార్ట్ అయింది? 47 తర్వాత, స్వాతంత్రం తర్వాత స్టార్ట్ అయింది. సో ఇంకా ఎవరికైనా దుర్యోధనుడే సుఖపడిపోయాడని ఏమైనా అపోహలు ఉంటే దీంతో తుడిచేయొచ్చు, లేదా ఇంకా డౌట్లు ఉంటే నాకు ఫోన్ చేయండి. ఎందుకంటే ఈ మధ్య ఎపిసోడ్స్ అన్ని ఇవే చెప్తూ పోతున్నాం. అంటే ఎందుకు చెప్తున్నాం? భగవంతుడు సృష్టిని ఎంత అందంగా రచించారు, ఎవరి కోసం రచించాడు? ఆయన సత్యమైన భక్తుల కోసమే. తప్పు చేసేవాడిని సమర్థించడం కోసం కాదు. తప్పు చేసేవాడిని సమర్థించాల్సే వస్తే అవతరణ ఎందుకు తీసుకుంటున్నాడు? దుష్టులను ఎందుకు శిక్షిస్తున్నాడు? సో ఇప్పుడు మనకి ఈ విషయాన్ని అంటే మనం ఏ రకంగా జీవించాలి అని చెప్తున్నాడు. అంటే ప్రాపంచిక ఆకర్షణ గురించి, ప్రాపంచిక సుఖాల కోసం పరిగెట్టాల్సిన అవసరం లేదు. కర్మలు ఆచరిస్తూ ఉంటే అవే మీకు తిరిగి వస్తాయి. ఒక బీజాన్ని నాటితే ఒక ఫలం వస్తుంది, ఒక బీజాన్ని నాటితే ఎన్నో ఫలాలు వస్తుంది. అంతే సింపుల్. అవి తిరిగి వచ్చిన తర్వాత అహంకారానికి లోనై వాటిని పోగొట్టుకోవద్దు. లోభానికి వశమై అధర్మ మార్గంలో వెళ్ళి సంపాదించొద్దు. అనుకున్నది జరగనప్పుడు ఇంకా కాలేదు అంటే అప్పుడు క్రోధానికి వశమై నిర్ణయ శక్తిని, పరిశీలన శక్తిని పోగొట్టుకోవద్దు, శాంతిని పోగొట్టుకోవద్దు. ఈ రోజు ఉంది సంపద చాలా మంది దగ్గర, కానీ ఎప్పుడు భయమే, ఎప్పుడు కోపమే, ఎప్పుడు ఆవేశమే, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. భూకంపాలు వచ్చి కొట్టుగా గవర్నమెంట్ నియంత్రణ వల్ల, పాలసీల వల్ల పోతుందో తెలియదు, ప్రకృతి వైపరీత్యాల్లో పోతుందో తెలియదు. లేదా ఒకవేళ ధర్మ మార్గంలో సంపాదించిన ట్యాక్సులు కట్టాలేమో అని చెప్పి మళ్ళీ అధర్మ మార్గంలో అటు తిప్పి ఇటు తిప్పి ఎక్కడ చూడు అశాంతి అన్నట్టు. సో మరి ఏంటి దీనికి పరిష్కారము అని అంటే, ఇక్కడ అలా మాయలేడిని కోరుకోవడం కాదు. అలా కోరినప్పుడు పరమాత్మ ఏం చెప్పాడు సీతకి? అది మాయ అని చెప్పాడు. అంటే ఈ రోజు ప్రాపంచిక సుఖాల్లో, ప్రపంచం యొక్క ఆకర్షణలో సంతోషం ఉంటది, అది నాకు కావాలా అన్నది అది మాయ అంటున్నాడు. సో సంతోషము, శాంతి ఎక్కడున్నాయి? ఆత్మ యొక్క స్వధర్మం అవి. ఆత్మ యొక్క స్వధర్మము పరమాత్మను తలుచుకుని, ఇప్పుడు మనకు ఆ అనుభవంలోకి రావట్లేదు కాబట్టి నేను తలుచుకుంటే
ఆ శక్తి వల్ల మనకు అవి అనుభవం అవుతాయి. ఆ తర్వాత ఇండ్లు, డబ్బు, కారు, పిల్లలు, ఫ్యామిలీ ఇవన్నీ మనం చేసుకున్న పుణ్యానికొస్తే మన సంస్కారాల ఆధారంగా వాళ్ళొస్తారు. సో, ఇవన్నీ మన మెయింటెనెన్స్ కోసము, మన కంఫర్ట్ కోసము, మన సుఖం కోసము. సో, అవి జీవితంలో ఉంటాయి. కానీ అదే జీవితం కాదు. సో, ఈరోజు కారు కొనుక్కున్నాము అనంటే ఎంతకాలం ఉంటుంది సంతోషము? సో, కారు కొనుక్కుంటేనే సంతోషం ఉంటది. ఇల్లు కొనుక్కుంటేనే సంతోషం ఉంటది అన్నది భ్రమ. ఎండమావి టైపు. అక్కడ నీళ్లున్నాయనుకుంటే లేవన్నట్టు. సో, ఇది అంతే. సో, మనము చేస్తూ పోతూ ఉంటే దాన ధర్మాలు పుణ్యం చేస్తుంటే డబ్బొస్తూ ఉంటది. వాటితో పాటు అవి సహజంగా ఒస్తాయి. కానీ ఆ వచ్చిన తర్వాత ఏమైపోతుంది? కారొచ్చిన తర్వాత ఆ ఆ కొంతకాలం ఆ సంతోషం అనిపిస్తుంది. ఆ తర్వాత పోతుంది. అందరు ఎవరికి వాళ్ళు కాసేపు మీరే ఆలోచించుకొని చూడండి. కార్లు కొన్నప్పుడు, ఇండ్లు కొన్నప్పుడు ఆ కొత్తలో అంటే ఆ కొన్న కొత్తలో ఉన్న సంతోషము శాశ్వతంగుందా? సో, కొత్తలో ఉన్న సంతోషం తర్వాతతో ఉండట్లేదు. బంగారం కొన్నప్పుడు సంతోషం అనిపిస్తోంది. ఆ తర్వాత అనిపిచ్చట్లేదు. ఆ తర్వాత అది మళ్ళీ బయటికేసుకెళ్ళామంటేనే దొంగల భయం. లాకర్‌లో పెట్టామంటే ఇంక అవి లాకర్‌లోనే ఉంటాయి. సో, ఆ కొన్నప్పుడు ఉన్న సంతోషము ఆ బంగారం ద్వారా శాశ్వతంగా ఉండట్లేదు. రోజు బంగారం చూసుకొని సంతోషపడుతూ ఉండం కదా! సో, ఇక్కడ సంతోషము, శాంతి అన్నది ఆత్మ యొక్క స్వధర్మం అది. సో, బంగారం వేసుకోవద్దంటే వేసుకోవాలి. వేసుకోవద్దని అనట్లేదు. కానీ అదే జీవితమును అది వేసుకుంటేనే సంతోషం అంటే భ్రమలో బతుకుతున్నారంట. ఎందుకంటే దాంతో పాటు భయం గూడా వచ్చేస్తోంది కలియుగం ఇది. అదే మనం గనక ధర్మ మార్గంలో సంపాదించి ప్రతీది భగవంతుడిచ్చినది అని అనుకుని ఎంత అవసరమో అంతవరకు పెట్టుకుంటే ఆ బంగారం ఈ కలియుగంలో వేసుకున్నా పోతదేమో అన్న భయం ఉండదు. దొంగల భయం అన్నది ఉండదు. ఉంటారు దొంగలు లేరని గాదు గానీ, వాళ్ళు దోచుకుపోవడం అంటూ ఉండదు. అందుకే ధర్మ మార్గంలో సంపాదించడం ఇంపార్టెంట్. ఒకవేళ పూర్వజన్మల్లో ఏమైనా పాపాలు చేసుకొని వచ్చినా ఒక్కసారి ఎవరికి వాళ్ళు మనం ఏం చేశామో మనకు తెలీదు. కాబట్టి భగవంతుని శరణు పొందడం అంటే సమర్పణ అవ్వడం అంటే ఆయన ఆజ్ఞకు అనుసారంగా వర్తమానంలో గనక ధర్మం ప్రకారం నడిస్తే పర్వతం లాంటి సమస్య దూదిపించలాగా ఎగిరిపోతది. సో ఇక్కడ భగవద్గీత ద్వారా మనకి ఏదైతే జ్ఞానాన్ని ఇచ్చారో, ధర్మం తెలియజేశారో, దీన్నే ఇక్కడ రామాయణంలో లక్ష్మణుడు మర్యాద అన్న గీతలాగా రాశారు. దీన్ని లక్ష్మణ రేఖ అంటారు. మర్యాద అన్న గీత అంటారు. సో ఈ రోజు భగవంతుడు చెప్పిన ధర్మం అన్నది ఒక మర్యాద అన్న గీత. అంటే ఈ రోజు ఆయన శాంతితోటి వ్యవహరించమని చెప్పాడు. మనం గనక ఆ ధర్మాన్ని దాటాము అంటే మర్యాద అన్న గీతను దాటాము అంటే అప్పుడు ఏమవుతది? రావణాసురుడు వచ్చి అపహరించినట్టు చూపిచ్చాడు. అంటే రావణాసురుడు వచ్చి కిడ్నాప్ చేశాడు. అప్పుడు ఏమవుతది? ఆ క్రోధంలో ఉన్నప్పుడు పరిశీలన శక్తి, నిర్ణయ శక్తి నశించిపోయి, సమస్యల్ని కొని తెచ్చుకుని, ఒక మెంటల్ ప్రిజన్, ఒక అంటే ఇక్కడ రావణాసురుడు అంటే రాక్షసుడు వచ్చి కిడ్నాప్ చేయడం గాదు. మనల్ని మనమే కిడ్నాప్ చేసుకొని మానసికమైన జైలులో ఉంటున్నాం మనం. సో చూపించడం ఎలా చూపించారు రామాయణంలో? రావణాసురుడొచ్చి ఏం చేస్తాడు? రావణాసురుడు ఆ గీతలో మన ధర్మంతో ఉన్నప్పుడు ఏదైతే పురాణాల్లో రాక్షసులను చూపించారో, ఈ కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలవి అన్నిటిని కలిపి అక్కడ రావణాసురుడిని చూపించారో, అవి మన ధరికి రావు. ఈ రోజు నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి అని చెప్పి నా ధర్మంలో నేనుంటే క్రోధం అన్న భూతం నా దగ్గరికి రాదు. ఎందుకంటే నేను ధర్మంలో ఉన్నాను, మర్యాద అన్న గీత లోపల ఉన్నాను. ఇదే ప్రాక్టికల్ లైఫ్. భగవద్గీత, రామాయణం ఇవన్నీ మీరు విన్న తర్వాత ఇంకా ఎప్పటికప్పటికి గీత లోపల ఉన్నామా, గీత బయట ఉన్నామా అని చూసుకోవాలి. సబ్జెక్ట్ అదే రకరకాలుగా వచ్చింది. ఎవరికి ఎలా చెప్తే అర్థమవుతుందో తెలియదు కాబట్టి ఇటు భగవద్గీతలోనూ వచ్చింది థియరీగా, ప్రాక్టికల్ గా రామాయణ మహాభారతాల్లోనూ కూడా వచ్చింది. సామాన్య ప్రజలకు అర్థం కావడం కోసం అని చెప్పి అప్పటి ఋషులు మన కోసం అని చెప్పి ఇప్పుడు నేను మీకు చెప్తుంటే ఎలా అర్థమవుతుందో వాళ్ళు రాసినప్పుడు అప్పటి సమాజానికి అర్థమైంది. రాను 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 ఏమైపోయిందంటే కథ మిగిలిపోయింది. దాని వెనకున్న ప్రాక్టికల్ లైఫ్ పోయింది.
ఎందుకంటే ఆత్మలో శక్తి తగ్గిపోయేసరికి ఏమైపోయిందంటే కథ మిగిలిపోయింది. ఇంకా ఇప్పుడైతే ఇంకా రకరకాలుగా మాట్లాడేస్తున్నారు దేవి దేవతల గురించి, అంటే ఇంకా పతనావస్థకి వెళ్ళిపోయింది అనమాట. ఎందుకు ఆ రకంగా అందరూ మాట్లాడుతున్నారు రామాయణ మహాభారతాల గురించి అని అంటే, చెప్పాల్సిన వాళ్ళు చెప్పలేదు కాబట్టి. చెప్పాల్సిన వాళ్ళు గనక ఇది ఆధ్యాత్మిక రహస్యము, భగవద్గీతలో ఏ ధర్మాన్ని అయితే బోధించాడో ఆ ధర్మం లోపల ఉంటే రావణాసురుడు వచ్చి కిడ్నాప్ చేసుండేవాడు. రావణాసురుడు ఎప్పుడు అపహరించాడు? ఎప్పుడైతే సీత ఆ మర్యాద అన్న గీతని దాటిందో, సీత ఎప్పుడైతే ఆ ధర్మం అన్న గీతను దాటిందో, అప్పుడే రావణాసురుడు అపహరించగలిగాడు. తీసుకెళ్లి ఎక్కడ పెట్టాడు? లంకలో పెట్టాడు. లంకలో అశోక వాటికలో. లంక అంటే మన మనసే లంక ఇక్కడ. సో అశోక వాటిక అంటే శోకం లేని వాటిక. సో ఈ రోజు మనం కావాలనుకున్న ఇండ్లు, డబ్బు, బంగారము, ఏవేవైతే ల్యాండ్స్ అని ఇవన్నీ చెప్తున్నామో, ఇంత ఐశ్వర్యం, ఇవన్నీ అవన్నీ ఉంటే అసలు శోకమే ఉండదు అనుకున్నారు. సో లంక అలాగే ఉంది, బంగారు లంక, పూర్తిగా సంపదతో ఉంది. అటువంటి చోట కూడా మనశ్శాంతి కరువైంది అప్పుడు. అంటే ఈ రోజు మన స్థితి అది. మనకి ఈ రోజు ఇల్లు లేదా అంటే ఉంది, కార్ లేవా అంటే ఉన్నాయి, బంగారం లేదా అంటే ఉంది, అందరూ ఉన్నా కానీ ఏదో లోటు, ఏదో ఒంటరితనము, ఏవో సమస్యలు, ఇవన్నీ ఉన్నా కానీ ఏదో దుఃఖము. సో ఇవన్నీ ఉంటే శోకం లేకుండా ఉంటాము అనేసి అశోక వాటికలో పెట్టినా కానీ ఎక్కడో ఇవన్నీ మనకు లోపిస్తున్నాయి కాబట్టి శోకంలోకి వెళ్ళిపోయింది సీత. అప్పుడేమైంది? పరమాత్మ అవతరించి రాముడు వచ్చి వానర సైన్యాన్ని తీసుకొచ్చి లంకకు వారధి వేసి సీతని కాపాడినట్టు చూపించాడంటే, ఇప్పుడు ఏదైతే భగవంతుడు అవతరించి ఈ రకంగా ధర్మాన్ని దాటిన మనల్ని కాపాడతాడు. సీత ధర్మాన్ని దాటింది, ఆ ధర్మం అన్న గీతను దాటి మానసిక జైల్లో ఉండి దుఃఖానికి అనుభవించినప్పుడు పరమాత్మ వచ్చి కాపాడు ఎవరిని? మనని. రోజు గీత దాటింది ఎవరు? ధర్మం యొక్క గీతను దాటింది మనమే. శాంతితోటి వ్యవహరించమంటే ఆ మర్యాద అన్న గీతను దాటి అశాంతితోటి వ్యవహరిస్తున్నాం, క్రోధంతో వ్యవహరిస్తున్నాం. స్వధర్మంలో ఉండి వ్యవహరించండి అని చెప్తే అహంకారంతో వ్యవహరిస్తున్నాం. సో ఇక్కడ ఏంటి? అది మర్యాద అన్న గీత. లక్ష్మణుడు అంటే లక్ష్యము. సో భగవద్గీతను ఆచరించి నరుడి నుండి నారాయణుడి స్థితికి వెళ్ళండి అని చెప్పి ఒక లక్ష్యాన్ని ఇస్తే ఆ లక్ష్యాన్ని దూరం చేసేసుకున్నా. అంటే సీత ఏం చేసింది? ఇక్కడ పరమాత్మను అడిగింది, నాకు జింక కావాలి అని చెప్పి, మాయ లేడీ కావాలి, బంగారు లేడీ అన్నది. కానీ అది సీత అభిప్రాయం ప్రకారం అది బంగారు లేడీ. భగవంతుడు ఏమని చెప్పాడు? రాముడు అది మాయ లేడీ అని చెప్పాడు. సో సీత అండర్స్టాండింగ్, పరమాత్మ అండర్స్టాండింగ్ చూసారు కదా ఎంత డిఫరెంట్ గా ఉంది. అంటే మన అండర్స్టాండింగ్, భగవంతుని అండర్స్టాండింగ్ డిఫరెంట్ గా ఉంది. సో మనం ఇప్పుడు ఆ రకంగా మాయ అంటే సంతోషం అక్కడ వస్తుందని పరిగెడుతూ ఉన్నాం, కానీ అక్కడ రాదు అంటున్నాడు. కానీ సీత ఏం చేసింది? కావాలని చెప్పి, నాకు అదే కావాలని చెప్పి పరమాత్మ జింకను వేటాడిని చూపించారు అని అంటే సీత పరమాత్మని దూరం చేసుకుంది. ఆ తర్వాత మారీచుడు అంటే ఏంటి? ఆ రాక్షసుడు ఏం చేశాడంటే మాయ, గొంతులు అనుకరించే టాలెంట్ ఉంది. అంటే రాక్షసులు ఎట్లుంటారంటే ఏ రకంగా అయినా మనం మాయ చేసేస్తారు అనమాట. సో ఆ రాక్షసుడు ఏం చేశాడు? రాముడి యొక్క గొంతుని అనుకరించి హే సీత, హే లక్ష్మణ అంటాడు. అప్పుడు సీత ఏం చేసింది? ఆల్రెడీ ప్రపంచం యొక్క ఆకర్షణకు లోనై ఉండి పరమాత్మ సాంగత్యాన్ని వదులుకుంది కాబట్టి ఆ రాక్షసుడి స్వరాన్ని రాముడి స్వరం కింద అర్థం చేసుకుంది. అట్లా ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు మనమే. ఈ రోజు మనకి ఏమైనా ఆలోచనలు ఇస్తే భగవంతుడే మాకు ఈ ఆలోచన ఇచ్చిండని చెప్పి తప్పులు చేస్తావు. అసలు ఏది రైట్, ఏది రాంగ్? సో ఈ రకంగా మారీచుడు అన్న రాక్షసుణ్ణి రాముడు అంటే పరమాత్మ రాముడు సంహరించినట్టు చూపించారు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన సాంగత్యంతో ఆయన నుంచి జ్ఞానం తీసుకుని సంకల్పం అన్న బాణం వేసి మనము ఆ మారీచుడిని సంహరించాలి ఇప్పుడు. సో అప్పుడు ఏం చేయాలి? ఆ రకంగా ప్రపంచం యొక్క ఆకర్షణ మనకి అటువైపు తీసుకెళ్తున్నప్పుడు ఈ జ్ఞానము తెలుసుకుని నేను సంపన్న సంపూర్ణ స్వరూపాన్ని, సో దైవీ గుణాలతోటి సంపన్నంగా ఉన్నాము, బలహీనతలే లేని
సంపూర్ణ స్థితిలో. సో నేను సంపూర్ణ స్వరూపాన్నన్న బాణాన్ని వేసి మారీచుడిని సంహరించాలి. ఇది ప్రాక్టికల్ లైఫ్. కాబట్టి అందరూ ఇప్పుడే చేద్దాము, ఉన్నవాళ్ళు ఉన్నట్టు. అందుకే చెప్తాను, కొంచెం సమయాన్ని కేటాయించండి. సో అందరూ నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి అని చెప్పి ఒక్కసారి యోగ స్థితిలోకి వచ్చి అందరూ చెయ్యండి నాతో పాటు. నేను సంపూర్ణ స్వరూపాన్ని అని అన్నప్పుడు దైవీ గుణాలు ఏవైతే మనం ఆత్మ యొక్క స్వధర్మం అని చెప్తున్నామో, ఈ దైవీ గుణాలతోటి మనము సంపన్నంగా అవుతాం. స్క్రీన్ మీద వేసి చూపిస్తున్నాను. సో ఈ దైవీ గుణాలతోటి సంపన్నంగా అవుతాము. బలహీనతలు, ఈ బలహీనతలే లేని సంపూర్ణ స్థితికి వస్తాం. వచ్చి ఏం చేస్తాము? కర్మలు, ఇదిగోండి ఇక్కడ స్క్రీన్ మీద వచ్చి, ఇదిగోండి ఈ జ్ఞానాన్ని తెలుసుకుని దీని అనుసారంగా మనం చేస్తూ వెళ్తాం. అప్పుడు మనకు కావాల్సినవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. భగవంతుడు ఏమి ఆధ్యాత్మికత అంటే జోలె పట్టుకొని వెళ్ళిపోండి, అడుక్కొని తినమని ఏం చెప్పలేదు. యాచించుట కన్నా మరణించుట మేలు అంటారు. యాచక వృత్తి అంటేనే భగవంతుడికి అసహ్యంస్. ఆయనకు అసలు నచ్చనే నచ్చరు. ఈ రోజు ఆయన భగవంతుని భక్తులు అంటే మన సంపాదన మనకు ఉండాలంతే. ఒకరిద్దరుగా చేయి చాచడం అంత దౌర్భాగ్యపు స్థితిలో ఆయన భక్తులు అంటేనే సౌభాగ్యంతో ఉంటారు. భాగ్యం అంటే పుణ్యం, సౌభాగ్యం అంటే ఇంకా అన్ని సంపన్నంగా ఉంటారు. దౌర్భాగ్యం అంటే ఇంకా అసలు భాగ్యమే లేదు, ఎప్పుడు అడుక్కోవడమే, లేదా ఆయన పేరు మీద అడుక్కుంటూ ఉంటారు. అది ఈ స్థాయిలో అడుగుతారా, ఈ స్థాయిలో అడిగినా, ఏ స్థాయిలో అడిగినా మాత్రం ఆయన పేరు మీద అడుక్కోవడం అన్నది ఆయనకు నచ్చదు. అది ధర్మం కూడా కాదు. సో ఇప్పుడు మనం ఏదైతే భగవద్గీత తెలుసుకున్నామో ఆ భగవద్గీతని ప్రాక్టికల్ లైఫ్ లోకి తెచ్చేటప్పుడు మనకి ఏ సమస్యలు వస్తున్నాయి అన్నదాన్ని అక్కడ రామాయణంలో రాశారు. తో సీత ప్రపంచం యొక్క ఆకర్షణకు వశమై పరమాత్మని దూరం చేసుకుంది. తన లక్ష్యాన్ని దూరం చేసుకుని ఆ ధర్మాన్ని దాటినప్పుడు రావణాసురుడు అంటే ఈ తమో ప్రధానతి రాక్షసు అంటే మనం ఈ రోజు ఏదైతే మన సాధన చేస్తున్నామో, సాధన అన్నది మళ్ళీ పెద్ద పదం అనుకోకండి, ప్రాక్టికల్ లైఫే. సో ఆ చేసేటప్పుడు మనలో ఉన్న రాక్షసులు, మనం ఈ నరుడి నుండి నారాయణుడి స్థితికి, ఒక సంపూర్ణ సంపన్న స్థితికి వెళ్ళేటప్పుడు ఏ సమస్యలు రాక్షసులు వస్తాయో ఆ రాక్షసులను ఎలా సంహరించాలన్నదే ఈ భగవద్గీత, రామాయణ, మహాభారతాల యొక్క ప్రాక్టికల్ లైఫ్. సో ఈరోజు మారీచుణ్ణి ఎట్లా సంహరించాలో తెలుసుకున్నాం మనం. సో ఆ తర్వాత సీతని కాపాడడానికి మళ్ళీ రాముడు పరమాత్మ వానర సైన్యం. ఇక్కడ ఏం చేశాడు వాల్మీకి? మళ్ళీ కోతుల్ని వాడాడు. అక్కడ ప్రపంచం యొక్క ఆకర్షణని చూపించడానికి జింక, ఎందుకంటే జింక ఎప్పుడు పరిగెడుతూనే ఉంటది, మనం ఎప్పుడు పరిగెడుతున్నామని చూపించడం కోసము. తో సృష్టి నియమాల ప్రకారము ఒక మనిషి శరీరము, ఒక కోతి మొహం అన్నది సృష్టి నియమానికే వ్యతిరేకం. ఈ రోజు కలియుగం తర్వాత సత్యుగం వచ్చేటప్పుడు ఆ సత్యుగంలో సత్యతతో ఉన్న వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఎంతో అందంగా ఆరోగ్యంగా ఉంటారు. అసలు వృద్ధాప్యం అన్నది కూడా ఉండదు అక్కడ అని మనం జరాసంధుడు దీని ద్వారా తెలుసుకున్నాం ఆత్మ యొక్క స్వతర. ఆ సత్యుగం తర్వాత త్రేతాయుగం వచ్చినప్పుడు ఎందుకు ఈ రకంగా ఉన్నట్టుండి శరీరం ఒకటి కోతి మోహంతో ఎందుకు పుడతారు జనాలు చెప్పండి? అలా పుట్టరు కదా. కానీ రామాయణము త్రేతాయుగంలో జరిగిందని ఎందుకు చెప్పారు అని అంటే, దీనికి నేను సృష్టి చక్రం చూపిస్తాను, కొంచెం ఓపికగా వినండి, మీకే అర్థమవుతుంది. సో ఇది సృష్టి చక్రం. ఇది సో ఇది సృష్టి సైక్లికల్ అంటే ఇలా ఒక యుగం తర్వాత యుగం వస్తాయి అని చెప్పేసి భగవద్గీతలోనే ఉంది. అన్ని ఒకటి తర్వాత ఒకటి చూపిస్తూ ఉంటాను. భవిష్యమాలిక మహాపురాణంలో ఉంది, భాగవతంలో ఉంది. సో సత్య, త్రేత, ద్వాపర, కలియుగాలు వచ్చేటప్పుడు ఇక్కడ కలియుగం అంతం అయిపోయి సత్యుగం యుగ పరివర్తన సమయం ఏదైతే ఉందో దీని యుగ సంధ్య సంగమ యుగం అని అంటారు. ఈ పదాలు ఎక్కడున్నాయి? రెఫరెన్స్ అని చెప్పి ఇక్కడ కుడివైపున చూడండి, అందరూ మీకు కుడివైపున ఇమేజ్ కి భవిష్యమాలిక మహాపురాణం మొదటి భాగం పేజీ 8. ఇది ఆల్రెడీ మేము అక్కడ చూపించాము. ఇప్పుడు చిత్రం వేసి చూపిస్తున్నాం మీ అండర్స్టాండింగ్, ఎందుకు రామాయణం అన్నది త్రేతాయుగంలో జరిగినట్టు చూపించారు అని. సో ఇక్కడ ఈ యుగ సంధ్యా సమయంలో మనం అందరికీ ఇప్పుడు భగవంతుడు అవతరించి
మనకి జ్ఞానాన్ని తెలియచేసినప్పుడు ఆయన సత్యమైన భక్తులు ఏం చేస్తారంటే ఆయన ఎంత చెప్తే అంత ఇంకా ఆయన ఏది చేయమంటే అది చేస్తారు. ఇంకా అసలు ఆ మర్యాద అన్న గీత దాటే అవకాశమే లేదు. ఇంకా వాళ్ళు చెయ్యరు. ఇంకా ఎప్పుడు ఆ ధర్మంలోనే ఉంటారు. ఆ ధర్మంలోనే ఉండి ఆయన చెప్పిన జ్ఞానాన్ని ఆచరించి ఆ నరుడి నుండి నారాయణుడు అంటే సంపూర్ణ స్థితికి చేస్తారు. వీళ్ళు సత్యుగానికి వస్తారు. కొద్ది మంది ఆయన భక్తులు, వాళ్ళు అయిన సత్యమైన భక్తులే గాని పురుషార్థం చేసేటప్పుడు ఏమైందంటే అప్పుడప్పుడు ఆ మర్యాద అన్న గీతను దాటుతూ ఉంటారు. ఆ ధర్మాన్ని దాటుతూ ఉంటారు. మళ్ళీ ఎక్కడో భగవంతుడు వాళ్ళకి సంకేతాలు ఇస్తాడు. మళ్ళీ రియలైజ్ అయిపోయి మళ్ళీ ధర్మాన్ని పాటిస్తారు. అంటే ఒక రకంగా యుద్ధము సంఘర్షణ జరుగుతూ ఉంటది. ఆ రకంగా కాసేపు అంటే ఇట్లా లక్ష్యం వైపు స్థిరంగా వెళ్ళారు. ఈ నరుడి నుండి నారాయణుడు అన్న లక్ష్యం ఏదైతుందో లక్ష్యం వైపు స్థిరంగా ఉండరు, దృఢంగా ఉండరు. కాస్త అటు ఇటు ఊగిసలాడుతూ ఉంటారు. అంటే యుద్ధం జరిగిపోతూ ఉంటది మాయతోటి. ఇప్పుడు మారీచుడు ఉన్నాడు. అదే సత్యమైన భక్తులు, సత్యుగి ఆత్మలు అనుకోండి, భగవంతుని ఆజ్ఞాకారులు అనుకోండి, ఒక్క బాణంతో మారీచుని సంహరిస్తారు. అసలు అటు ఆకర్షణ వైపు పోరు. అలా అని చెప్పి వాళ్ళు ఏమో అడుక్కు తినేటట్టు ఉంటారు, ఎంత బానే ఉంటారు. సో వాళ్ళు అటువంటివి చూసేది ఆకర్షణ అన్న విషయం వాళ్ళకి తెలిసిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి జ్ఞానం తెలుసు కాబట్టి. సో కొద్దిమంది భక్తులు ఎలా ఉంటారంటే కాసేపు ఆకర్షణకు లోనవుతారు. ఏదో సేవలు చేయాలని ఉంటది. డబ్బు దానం చేయాల్సినంటే ఆలోచించి చేస్తారు. ఏమవుతుందా ఏంటనంటే ఎక్కడో ఆ నమ్మకము ఇది అక్కడ ఇదవుతూ ఉంటదన్నమాట. అంటే ఆ ధర్మం యొక్క గీతను దాటుతూ ఉంటుంది. ఆ రకమైన పురుషార్థం చేసిన ఆత్మలు త్రేతాయుగంలో జన్మ తీసుకుంటారు. మీకు పాపులేషన్ చూస్తూ ఉంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు 200 కోట్లు ప్రపంచం యొక్క జనాభా. ఇప్పుడు చూస్తే 850 కోట్లు. అంటే ఏంటి? ఈ యుగ సంధ్యా సమయంలో ఇప్పుడు కలికి అవతరణ జరిగి యుగ పరివర్తన సమయంలో సత్యమైన భక్తులంతటూ సత్యుగం వైపు వెళ్తారు. మిగిలిన వాళ్ళంతా పరంధామానికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత వాళ్ళు చేసుకున్న పురుషార్థం అనుసారంగా వెళ్ళేటప్పుడు ఏమైతుంది? పాపాన్ని మొత్తం ఆయన సమాప్తి చేసి పంపిస్తాడు. అది మనం ఆయనని తలుచుకుని మనం పాపాన్ని సమాప్తి చేసుకుంటామా? లేకపోతే సమయాన్ని టీచర్గా, పరమాత్మని టీచర్గా చేసుకుని జ్ఞానాన్ని తెలుసుకుని రాక్షసులను అందరినీ జ్ఞాన యోగాలన్న బాణాలు వేసి ఏ రాక్షసుడిని ఏ రకంగా చంపాలని మనం తెలుసుకుంటున్నాం ఇప్పుడు. ఆ రకంగా సంహరించి మళ్ళా రాక్షసులతో ఓడిపోవద్దు. మాటి కాసేపు ఓడిపోయి కాసేపు చేస్తే త్రేతాయుగం. అలా కాకుండా ఇంకా చెప్పానంటే చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళిపోవడం. సో అలా అందరూ కొద్దిమంది చేస్తారు. కొంతమంది అసలు ఇలాంటి మేము క్లాసులు పెట్టినప్పుడు వినడానికి ఎప్పట్లాగా మాకు టైమే లేదు అంటున్నారు. ఎందుకు? ఇంకా మారీచుడి వెనకాల పరిగెడుతున్నారు. ఇంకా మారీచుడు ఆ బంగారు లేడీ కావాలనుకుని ఆ లేడీ వెనకాల పరిగెడుతూ ఉన్నారు. సో అది మాయ అని చెప్పి తెలుసుకుని వచ్చేసరికి ఇక్కడ యుగ పరివర్తన జరిగిపోయే అవకాశాలు ఉంటాయి. సో వాళ్ళకి ఏమవుతుందంటే సత్య త్రేతాయుగాలకు వచ్చే అవకాశం ఉండదు. వాళ్ళు ఎంత పుణ్యం అయితే చేసుకుని ఉంటారో దాని అనుసారంగా ఆ పుణ్యాన్ని ఎంజాయ్ చేసే సమయం వచ్చినప్పుడు పైనుంచి కిందికి దిగుతారు. అంటే పరమాత్మని కోరుకున్న వాళ్ళు ఈ సత్యత్రేతాయుగాల్లో చేసుకున్న దీనికి తగ్గట్టు వస్తారు. ఎవరైతే ప్రజాబలం మీద వద్దాం అనుకుంటారో పరమాత్మ వద్దనుకుని ఈ లేడెనకాల పరిగెట్టడము, గీతలు దాటేయడాలు, ఇంకా రాక్షస సంహారం అన్నదే చెయ్యకుండా ఇంకా అలా పెట్టుకుని కూర్చుని సమయం వస్తే వాళ్లే పోతారులే. భగవద్గీతలు కూడా చెప్పారు, నువ్వు చంపకున్నా బ్రతకగల వారు ఎవ్వరూ లేరు అని చెప్పి. సో ఈ రోజు మనం ఎంత లేడి వెనకాల పరిగెట్టినా కానీ ఆ ప్రపంచం అన్నది యుగ పరివర్తన చేసేటప్పుడు ఈ డబ్బు ఇవన్నీ ప్రకృతి వైపరీత్యాల్లో పోతున్నప్పుడు ఇంకా మనం పరిగెట్టాలన్నా పరిగెట్టలేము. అందుకోసమని నువ్వు చంపకున్నను బ్రతకగల వారెవ్వరూ లేరు అన్నారు. సో ఈ రాక్షసులని మనం చంపకపోయినా అవి బతికే అవకాశమే లేదు. సో మనము జరాసంధుడిని మనం చంపకపోయినా జరాసంధుడు బతికే అవకాశమే లేదు. ఎందుకంటే ఆ సత్యుగం వచ్చేసరికి ఏమైపోతుందంటే ఈ ద్వంద్వ వైఖరి వద్దన్నా పోతుంది. అంటే సమయం తీసి పడేస్తుంది. ఇంకా అప్పుడు లోపల ఒకటి పెట్టుకుని నేను బయటోటి మాట్లాడతాను చేస్తాను అని అంటే ఇంకంత అలజడి ఆ టైంలో ఇంకేం చేస్తాము? ఏమి చేయలేము. ఇంకా మనం వద్దన్నా జరాసంధుడు చనిపోతాడు. ఈ రోజు ప్రపంచం యొక్క ఆకర్షణ అని చెప్పి లేడి వెనకాల పరిగెడుతున్నాం. అసలు ఈ ప్రపంచం యొక్క ఆకర్షణ ఇప్పుడు నోట్ల రద్దు వచ్చింది. అందరికీ ఆ సమయానికి అప్పటికి తెరుచుకున్నాయి అనుకోండి. సో వద్దన్నా గాని మారీచుడు ఆ టైంకి
పోయినట్టే. సో నువ్వు చంపకున్నను బ్రతకగలవారెవ్వరూ లేరు అంటే, ఈ పురాణాల్లో చూపిచ్చి మన అండర్‌స్టాండింగ్ కోసం, మన అర్థం అవ్వడం కోసం రాసిన రాక్షసులు ఎవరైతే మన నరుడి నుండి నారాయణుడి స్థితికి వెళ్ళడానికి విఘ్నాలేస్తున్న రాక్షసులు మనం చంపకపోయినా సమయం చంపేస్తదంటే ఆ పరిస్థితులే అలా వస్తాయి. సో అందుకే ఇక్కడ ఈ యుగ సంధ్యా సమయంలో పురుషార్థం చేసేటప్పుడు ఎవరైతే ఆ మర్యాదన్న గీతలో ఉండి స్థిరంగా చేస్తారో సత్యుగానికి వస్తారు. ఆ గీత దాటి ఆ తర్వాత రియలైజ్ అవుతారు. ఎప్పుడు లంకలోకి వెళ్ళి ఆ రాక్షసులు వచ్చి బాధించినప్పుడు, రావణాసురుడు వచ్చి బాధించినప్పుడు రియలైజ్ అయి మళ్ళీ పరమాత్మ వచ్చి రక్షించినప్పుడు ఆ అగ్ని ప్రవేశం చేసి, సో అగ్ని ప్రవేశం అంటే ఏంటి? యోగాగ్నిలో. ఎందుకంటే ధర్మాన్ని దాటాము, గీత దాటాము. గీత దాటినప్పుడు ఏమైంది? కామక్రోధ లోభమోహ మద మాత్సర్యాలకు వశమయ్యాం. సో అందుకని పరమాత్మ ఏం చేశాడు? అగ్ని ప్రవేశం చేయించాడు. అంటే యోగాగ్నిలో నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి అని మనం చేసినప్పుడు యోగాగ్నిలో మనం అగ్ని ప్రవేశం చేసినప్పుడు మనలో ఉన్న ఈ తమో ప్రధానత అంతా కాలిపోతుంది. అది అగ్ని ప్రవేశం చేస్తారు. ఈ అగ్ని ప్రవేశం చేసి ఎవరైతే సంపూర్ణ స్థితికి పోతే ఆ బ్యాచ్ అంతా త్రేతాయుగానికి దిగుతుంది. అందుకే రామాయణం యొక్క బ్యాక్గ్రౌండ్ త్రేతాయుగం చూపించారు. సో ఈ రోజు భగవానుడు క్రోధాన్ని వదిలేయమంటే వదిలేయాలి. అంతే తప్పితే క్రోధం లేకపోతే కోపం చేసుకోకపోతే పని ఎట్లా అవుతుంది, భయపెట్టకపోతే పని ఎట్లా అవుతుంది అని చెప్పి ఈ రోజు భయపెట్టేసి ధర్మం అన్న గీతను దాటేసి మళ్ళీ ఎక్కడో రియలైజ్ అయిపోయి మళ్ళీ అప్పుడు తెలుసుకుని అప్పుడు ఇప్పుడు ఇవి చూడమంటే చాలా మంది చూడటం లేదు. ఏమంటే టైం లేదు. స్టాండర్డ్ డైలాగ్స్ ఉన్నాయి కదా, టైం లేదు, ఆ పని ఉంది, ఈ పని ఉంది, లేదా లేడంట్ కాల పరిగెట్టడాలు, వీటితోనే ఉన్నారు. సో ఒక సమయం ఎట్లా వస్తుందంటే ఇంకా మనం వద్దన్నా కానీ అప్పుడు కూర్చుని క్లాసులు వింటారు. అప్పటికి సీరియస్ అయిపోతుంది అనుకోండి, కానీ అప్పుడు కూర్చుని వింటారు అన్నమాట. అప్పుడు కూర్చుని విని అప్పుడు ఇప్పుడు మేము అందుకే మళ్ళీ మళ్ళీ చెయ్యండి యోగం అని చెప్పి అప్పుడు చూసి అప్పుడు అగ్ని ప్రవేశం చేసి అప్పుడు కాలుస్తారు. అదంతా త్రేతా బ్యాచ్. కొంతమంది ఆ పని కూడా చేయరు. పూర్తిగా కుంభకర్ణుడు టైపు రాక్షసుడు. అంటే ఇంకా మంచి నిద్ర, అజ్ఞానం అన్న నిద్ర, స్థూల నిద్ర కాదు అది, శరీరానికి వర్తింపచేయదు. ఇంకా అజ్ఞానం అనమాట, ఇంకా పరిగెట్టడం వెళ్ళేయడానికి కాలం. సో ఆ లేడీ తన భిన్న భిన్న రూపాలతోటి అదే ఎలాగైతే రాముడి వాయిస్ ని ఇమిటేట్ చేసి హే సీతాయ లక్ష్మణ అన్నదో వీళ్ళంతా దైవ కార్యాలే చేసుకుంటున్నాము, పరమాత్మ ఆజ్ఞ ప్రకారమే చేసుకుంటున్నాము అన్నట్టు చేసుకుంటూ పోతూ ఉంటారు. వాళ్ళు చేసిన పురుషార్థం ఆధారంగా ఆ ద్వాపర యుగము. సో ద్వాపర యుగం కూడా రజోస్థితి, అక్కడ కూడా బాగానే ఉంటది. ఇక పూర్తిగా గొడవలు పెట్టుకునే టైపు, ఎప్పుడు చూసినా గొడవలు, రచ్చ రభస, ఈ బ్యాచ్ అంతా కలియుగం. సో ఈ 4 యుగాల్లో ఎక్కడ జన్మ తీసుకుంటామా అన్న దానికి బేసు ఈ యుగ సంగమ యుగం. ఇక్కడ చేసే పురుషార్థం ఆధారంగానే ఇక్కడ జన్మ తీసుకుని ఆ యుగంలో వస్తాం. సో కాబట్టి రామాయణం కూడా బ్యాక్గ్రౌండ్ త్రేతాయుగం వేసి చూపించారు. సో ఈ రకంగా మీరు ఆ ధర్మాన్ని, ఆ గీతని, మర్యాద అన్న గీతని దాటినప్పుడు దుఃఖానికి వశం అవుతారు. దుఃఖానికి వశమైనప్పుడు అప్పుడు భగవంతుడు సీత ఎట్లయితే రాముని తలుచుకుంటారో కొంతమంది తలుచుకుంటారు, కొంతమంది అయితే పరిగెడతారు అనుకోండి. ఆ తలుచుకున్నప్పుడు భగవంతుడు మళ్ళీ వాళ్ళకి జ్ఞానాన్ని తెలియచేసి, భగవంతుడు అవతరించాడన్న విషయం ఎలా తెలుస్తుందంటే ఆంజనేయ స్వామి వెళ్ళి చెప్తాడంటే ఎవరో ఒకరి ద్వారా భగవంతుడి అవతరణ జరిగింది అన్న విషయం తెలుస్తుంది. ఆ తెలుసుకుని అప్పుడు ఆ భగవంతుడు వచ్చి రక్షించినప్పుడు ఆయన శరణు పొందుతారు. ఆయన చెప్పినట్టు అగ్ని ప్రవేశం చేస్తారు. అదే తప్పితే మళ్ళీ అది ఎలా సాధ్యము, ఎందుకు అవుతుంది, ఇప్పుడైనా ఇంకా చాలా లక్షల సంవత్సరాలు ఉంది, అది 4,32,000 నుండి మేము ఇంకా వెయిట్ చేస్తూ కూర్చుంటాము. ఇక్కడనేమో పురాణంలో నిరాకార శివ పరమాత్మ ఆజ్ఞానుసారం అది 5,000 అయిపోయింది, కలికి అవతరణ జరిగిపోయింది అని చెప్తున్నా గానీ ఆమె నమ్మమని అలాగే కూర్చుంటారు. కానీ ఎండింగ్ లో ఏమవుతుందంటే అన్ని చూపిస్తారు. సో నిన్న మనం ఏదైతే అనుకున్నామో వాళ్ళు సంపాదిస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, పెడుతున్నారు అని అంటే ధర్మో రక్షతి రక్షిత ధర్మహత్వం అంది చెప్పా అంటే వాళ్ళకి అవకాశం ఇచ్చాడు మార్చుకోండి అని చెప్పి. సో మార్చుకుంటే ఇట్స్ ఓకే, మార్చుకోకపోతే సో అప్పుడు ఈ పరిస్థితులే అవన్నిటిని చేసేస్తాయి అన్నమాట. సో అప్పుడు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరి తప్పులు బయటకు వస్తాయి. ఈ రోజు ఎవరైతే మేము నిజాయితీతోటి బతకలేమని అనుకున్నామో, నిజాయితీతోటి బతికితే ఏంటి ఉపయోగం అన్నది
అందరికీ చూపించేటట్టు ఈరోజు తప్పు చేసేవాడు నెగ్గినట్టు ఎట్లాగైతే కనిపిస్తుందో అప్పుడు నిజాయితీ ఉన్నవాడు నెగ్గినట్టు మనం చూస్తాం ప్రపంచాన్ని. అటువంటి రోజులు వస్తాయి. ఆ సత్యుగం వైపు వెళ్తుంటే తెలుస్తుంది అందరికి సత్యుగం రాబోతుంది అని. ఇప్పుడు మనం ఏంటంటే ఇంకా థియరీ వింటున్నాం, ఇదిగో ఇలా భవిష్య పురాణాలు ఇలా ఉంది, కాలజ్ఞానం ఇది ఉందని. కానీ అవన్నీ నిజంగా జరుగుతాయి. కరోనా వచ్చినప్పుడు చూసాంగా, నోట్లు రద్దయినప్పుడు చూసాంగా, యుద్ధాలు జరుగుతుంటే చూసాంగా, అలాగే సత్యుగి పరివర్తన జరుగుతుంటే కూడా చూస్తాం. సో ఈ జ్ఞానాన్ని తెలుసుకుని మీరందరూ ఇంకా ధర్మం అన్న గీత లోపలే ఉండాలి. ధర్మం అన్న గీత లోపలే ఉండి లక్ష్యమందు స్థిరంగా ఉండి ఆ నరుడి నుండి నారాయణుడి స్టేజ్కి వెళ్ళాలన్న శుభకామనతోటి ఈ రోజు క్లాసు సమాప్తి చేస్తున్నాను. మళ్ళీ రేపు కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. శివం శివం సనాతనం, 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 శివం శివం